హే ఎవ్రీవన్. సో గేట్ 2026 రిజల్ట్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మన కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఈసీ ఎలక్ట్రికల్ మధ్య కట్ ఆఫ్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అదే కాకుండా గేట్ ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే మన రిజల్ట్ అనేది డిక్లేర్ అయింది. ఫ్యూ స్టూడెంట్స్ ఆల్రెడీ షేర్డ్ దేర్ ర్యాంక్ టు మీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దేర్ రిజల్ట్స్. సో ఆబ్వియస్లీ ఎప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు, కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ కామన్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుని ఉంటే వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఒకవేళ ర్యాంక్ సరిగ్గా రాకపోయినా వరీ కాకండి. ఐఎమ్ విత్ యూ. ఐల్ గైడ్ యూ విత్ ద బెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీస్ ఆర్ ఐల్ గైడ్ యూ ప్రాపర్లీ వెదర్ టు టేక్ ఏ డ్రాప్ ఆర్ వెదర్ టు కంటిన్యూ విత్ దిస్ వాట్ ఎవర్ ద స్కోర్ యూ గాట్ ఇట్. లేదా ఈ ఇయర్లో మీరు మీ పర్టికులర్ కండిషన్ బట్టి ఐ కెన్ గైడ్ యూ బెటర్, నో డౌట్. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే డిప్రెస్ కాకండి. రిజల్ట్ అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. మీ హార్డ్ వర్క్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఇది ఎవరు చెప్పినా కొత్తగా ఏం లేదు, అది అందరూ చెప్పేదే. కానీ అది ఫ్యాక్ట్ ఎప్పుడు మారదు కదా. సో ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు మెసేజ్ చేయండి 9705861166. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. వరీ కాకండి. ఇదొక్క ఎగ్జామే మీకు ఫైనల్ ఎగ్జామ్ కాదు, ఫైనల్ డెస్టినేషన్ కాదు. మీ ప్రిపరేషన్ బాగుంటే మీకు ఈ ప్రిపరేషన్ అనేది నెంబర్ ఆఫ్ వేస్లో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు రిజల్ట్ వచ్చి అచీవ్ చేసిన వాళ్ళ గురించి కంటే ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దోస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్, హూ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ 1 year. ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. కాబట్టి వాళ్ళని ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మోర్. డెఫినెట్లీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పోస్ట్ గ్రేడ్ గైడెన్స్ గ్రూప్ ఏదైతే ఉంది మనకి, ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. వితౌట్ ఎనీ పేమెంట్, ఎనీ ఫీ, ఐ విల్ హెల్ప్ యూ ఫర్ ఫ్రీ. డోంట్ వరీ అబౌట్ దాట్. సో దట్ విల్ బి దేర్ ఫ్రమ్ మై సైడ్. సో ఇప్పుడు ర్యాంక్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాని గురించి నేను ఇంకా గేట్ సరిగ్గా ఇప్పుడు రేపు ఎప్పుడో ఒక మంచి వీడియో రిలీజ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఆల్రెడీ నేను జిఎఫ్జీలో కూడా వర్క్ చేస్తున్నాను కదా, అక్కడ మీటింగ్స్ అని ఇవన్నీ వలన కొంచెం బిజీ అవుతున్నాను ఇప్పుడు ఈరోజు. సో లాంచ్ అనేది చేయాలి కదా మన 8:30కి, అది ఎలా అవుతుంది అనేది నేను ఇంకా ఆలోచిస్తున్నాను. సో దాని గురించి మీకు అప్డేట్ చేస్తాను. అది కాకుండా ఇప్పుడు కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే ఈసీ వాళ్ళకి అంటే ఎలక్ట్రికల్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. 27.4 ఉంది ఎలక్ట్రికల్ కట్ ఆఫ్ వచ్చి. ఈసీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చి 26.7 వచ్చారు. అంటే 7ని 7 కింద ఇస్తారు. ఓకే, 1/3 2/3 పార్ట్. సో ఈసీ వాళ్ళకి నేను చూసిన దాంట్లో 55 to 60 రేంజ్లో వచ్చిన వాళ్ళకి బిలో 1000 ర్యాంక్ వచ్చింది. అండ్ ఎలక్ట్రికల్లో కూడా సేమ్ 55 లోపు వచ్చిన వాళ్ళకి బిలో 500 ర్యాంక్ వచ్చింది. సో స్కోర్ వచ్చి 600 అరౌండ్ అండ్ 700. అంటే ఇది ఇమీడియట్ రిజల్ట్ చెప్తున్నాను. అంటే ఓవరాల్ డేటా తీసుకుని మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా సరే 60+ మార్క్స్ మీరు ఏం చేయగలిగితే గేట్లో అది ఎప్పుడు మీకు ఒక సేఫెస్ట్ స్కోర్ అయితే ఇస్తుంది, పేపర్ ఈజీగా ఉన్నా టఫ్గా ఉన్నా. సో ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే కట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది ఈసీ వాళ్ళకంటే. కానీ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే మార్క్స్కి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ వచ్చినాయి కంపేర్డ్ టు ఈసీ స్టూడెంట్స్. అదే 56-60 మార్క్స్లో ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళకి బిలో 500 వస్తాయి, ఈసీ వాళ్ళకి అరౌండ్ 700 ర్యాంక్ వచ్చిందనమాట. సో ఆల్ దీస్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇమీడియట్ అప్డేట్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే మరికొన్ని డీటెయిల్స్ అంటే మీకు మోటివేషన్ కోసం టాపర్స్ ఎవరైతే ఉన్నారో, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇంటర్వ్యూస్ కూడా చేసి మీకు మన ఛానల్లో రిలీజ్ చేస్తాను. డోంట్ వెరీ, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ అబౌట్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ కమ్. సో లాస్ట్ 1 వీక్గా నేను కొంచెం యాక్టివ్గా లేను ఛానల్లో. ఐ నో దట్ డ్యూ టు సమ్ రీజన్స్. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ సింగిల్ డే యుల్ గెట్ ఎ న్యూ వీడియో అండ్ న్యూ కంటెంట్ ఫర్ షూర్. సో ఆల్ మై గైడెన్స్ విల్ బి దేర్ ఫర్ యూ. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ దోస్ హూ అచీవ్డ్ గేట్ 2026. ఇట్స్ ఎ మెమరబుల్ డే. ఎంజాయ్ యువర్ డే గైస్. సో షేర్ దిస్ happiest moment with your family, friends, everybody. And I have seen some of my students, one personal experience I can share. వాళ్ళ స్టూడెంట్స్ కొంతమంది ర్యాంక్ వచ్చినట్టే నాకు మెసేజ్ చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్కి ఎంతైతే వాల్యూ ఇచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటారో అంతే ఆనందంగా నాకు షేర్ చేసుకుంటారు. ఐ హావ్ రిసీవ్డ్ దోస్ కైండ్ ఆఫ్ కాల్స్ ఎర్లియర్ ఆల్సో, నౌ ఆల్సో. సో వాళ్ళ ఆనందాన్ని కాల్లో చెప్తున్నప్పుడు కానీ ఐ ఫెల్ట్ అది నాకు ఇట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్ టు వర్క్ హార్డర్ అండ్ గైడ్ యూ మోర్. ఓకే, నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఆ పొజిషన్లో ఉండి నెక్స్ట్ ఇయర్ మీరందరూ మీ మంచి ర్యాంక్స్తో ఈ ఉగాది రోజు మంచి దిస్ ఇస్ ఆస్పీషియస్ డే కాబట్టి ఐ విష్ దిస్ టు హ్యాపెన్. నెక్స్ట్ ఇయర్ మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండి మీరు అనుకున్న ర్యాంక్ అచీవ్ చేసి నాకు మళ్ళీ కాల్ చేసి కానీ మెసేజ్ కానీ చేసి మీరు ఇన్ఫామ్ చేస్తే ఐ విల్ బీ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. సో
ఈరోజు హోప్ఫుల్లీ ఐ వాంట్ టు లాంచ్ దిస్ పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు వరుస పెట్టి నాకు ఇప్పుడు రికార్డింగ్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా ఐ నీడ్ టు డిజైన్ సంథింగ్ అండ్ స్టార్ట్ లాంచ్ ఇట్. సో హోప్ఫుల్లీ ఐ విల్ డూ ఇట్. ఓకే, చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిలే అది సండే మనం లాంచ్ చేసుకుందాం. నేను అన్నీ అప్డేట్ చేస్తాను. అంటే దాంట్లో నేను చాలా కంటెంట్ మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో అది ఎందుకో ఫాస్ట్గా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ రిజల్ట్ అప్డేట్స్. మీకు కట్ ఆఫ్ మార్క్స్ గురించి జస్ట్ యావరేజ్గా స్కోర్ ఎంత ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్పాను. సో యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ 9705861166. నా పర్సనల్ పోస్ట్ గేట్ గైడెన్స్ గ్రూప్ అనేది 3 yearsగా మనం చేస్తున్నాము. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీ స్కోరు ర్యాంకు చెప్తే ఆ యాడ్ చేసి దాంట్లో ఆల్రెడీ అచీవ్ చేసిన స్టూడెంట్స్, ఆల్రెడీ వేరే వేరే కాలేజెస్లో ఎంటెక్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. అక్కడ ప్లేస్మెంట్ సినారియో ఎలా ఉంటుంది, సిఓఏపీలో ఎలా అప్లై చేయాలి, ఆల్ దిస్. ఎందుకంటే గేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంచెం హెక్టిక్గా ఉంటుంది. ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఒకసారి సీటు వచ్చిన తర్వాత ఇది నాకు కరెక్టా కాదా, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అవన్నీ హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ క్లియర్డ్ విత్ ఎ ప్రాపర్ గైడెన్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్.